హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజైతే నేను ఒక కర్రీ చేస్తున్నాను. అది ఏంటంటే మా చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువగా చేసేది. ఎక్కువగా అంటే పల్లెటూర్లలో ఎక్కువగా చేసేవాళ్ళండి అప్పట్లో. అది ఏంటి, ఎలాగ చేస్తారనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చాలా బావుంటుందండి. చాలా బావుంటుంది. కానీ ఇప్పుడు ఎక్కువగా చేసుకోవట్లేదు అంతలాగా. అప్పట్లో చేసిన వంటలు చాలా టేస్టీగా ఉండేవి. అప్పట్లో వెజిటబుల్స్ కూడా నేచురల్‌గా మన పొలాలలో పండించుకున్నవి అలాగా వాడుకునేవాళ్ళం కాబట్టి అప్పట్లో వంటలు చాలా టేస్టీగా ఉండేవి. ఇప్పుడంత టేస్ట్ అయితే ఉండట్లేదు. కానీ ఈ కర్రీ మాత్రం టేస్టీగా ఉంటుంది. నేను అప్పుడప్పుడు చేస్తుంటాను, రెగ్యులర్‌లీ కాదు. అది ఏంటి, ఎలాగా అనేది ఒకసారి చూసేద్దామా మరి? ఈ కర్రీ కోసమైతే నేనైతే ఇన్ని పచ్చిమిర్చి తీసుకున్నానండి. పచ్చిమిర్చి చూసారు కదా! ఇవి కారం ఎక్కువగా ఉండవని చెప్పేసి నేను ఇన్ని తీసుకున్నాను. అయినా కొంచెం కారంగానే ఉండాలి. అలాగే ఒక 3 ఉల్లిపాయలైతే తీసుకున్నానండి. ఇదేంటి అనుకుంటున్నారా? ఇది ఎగ్ పొరటేనండి. ఎగ్ ఫ్రై మాత్రమే. కాకపోతే ఏంటంటే దీన్ని కొంచెం డిఫరెంట్‌గా చేసేవాళ్ళు. అది పచ్చిమిర్చి కాంబినేషన్‌తో చేస్తారు. అందుకే నేను కొంచెం వెరైటీగా ఉంటుంది అని చెప్పాను. అదేంటో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత నేను స్టార్ట్ చేసేటప్పుడు చూపిస్తాను. ఉల్లిపాయలైతే కట్ చేశానండి. అలాగే పచ్చిమిర్చి కడిగి పెట్టాను కదా! ఇంకా దీనికోసం అయితే ఒక 2 ఎగ్స్ అయితే సరిపోతాయి. ముందుగా అయితే పచ్చిమిర్చిని అయితే మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు, కొంచెం పల్స్లాగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను. ముందుగా అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసానండి. ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు పోపు దినుసులు వేసుకున్నాము. నార్మల్ తాలింపు వేసుకోవటమేనండి దీనికి. మామూలుగా పోపు గింజలన్నీ వేస్తే సరిపోతుంది. కాకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఈ కర్రీకి. పోపు దినుసులు ఫ్రై అయ్యాక ఈ ఆనియన్స్ వేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు వేస్తున్నా అండి. ఇదంతా మంచిగా కలిసేలాగైతే కలుపుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి మొత్తాన్ని మిక్సీ పట్టేసుకోవాలండి. ఈలోగా ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు ఈ పచ్చిమిర్చిని అయితే నేను మిక్సీ పట్టేస్తాను. ఒకసారి చూద్దాం. మంచిగా ఫ్రై కావాలండి ఇది. కాసేపు మూత పెట్టి వదిలేద్దాం. మగ్గిపోతున్నాయి ఉల్లిపాయలు. ఇంకా దీంట్లో ముందుగా అయితే ఎగ్స్ కొట్టేసుకున్నాం. కొంచెం మగ్గాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఎగ్స్ వేసిస్తాను నేను. దీనిలోకి 2 ఎగ్స్ అయితే సరిపోతాయి, కానీ 2 కానీ 3 కానీ వేసుకోవచ్చు మనం. త్రీ ఎగ్స్ తీసుకున్నాను నేనైతే. దీని మీద కాసేపు మూత పెట్టి వదిలేద్దాం. ఇలాగా ఈ ఎగ్స్ మొత్తాన్ని కలిపేద్దాము ఒకసారి. మొత్తాన్ని ఇలా కలిపేసుకుంటే
కర్రీలో మొత్తం సమానంగా ఉంటుంది. కొంతమంది బాగా ముక్కలు ముక్కల్లాగా కూడా ఉంచుకుంటారండి. నేను మాత్రం మొత్తం కలిపేస్తాను, మ్యాక్సిమం ఎక్కువగానే కలిపేస్తాను. అసలు ఎగ్గేసినలాగే అనిపించట్లేదు కదా ఎక్కువగా. ఇప్పుడు కర్రీలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. అలాగే ముందు పచ్చిమిర్చి చూపించాను కదా, వీటిని అయితే ఇలా బరకగా పట్టేస్తున్నానండి. దీన్ని అంతా కూడా ఇందులో వేసేస్తున్నాను. మొత్తం వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. మంచిగా కలిపాక చూపిస్తాను. ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్నైతే కాసేపు మూత పెట్టి వదిలేయాలండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, మగ్గిపోయింది కదా. పచ్చిమిర్చి తర్వాత ఎగ్ మొత్తం మగ్గిపోయింది, ఇంకా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో చివరిగా అయితే నేను కొంచెం ఒక హాఫ్ స్పూను గరం మసాలా పౌడర్ వేస్తాను. అలాగే కొంచెం జీరా అండ్ మెంతులు పౌడర్ చేసింది అయితే వేస్తానండి. ఇలా ఎగ్ కానీ నాన్ వెజ్ కర్రీస్ కానీ చేసినప్పుడు ఇలా జీలకర్రను మెంతులు వేయించుకున్న పౌడర్ వేసుకున్నామంటే స్మెల్ రాకుండా ఉంటుంది. దీన్ని మంచిగా కలిపేలాగా కలుపుకొని ఒక్క నిమిషం మూత పెట్టుకొని అలా వదిలేసామనుకోండి, కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీ రెడీ అయిపోయింది. దీనిలో ఒక్కటి మిస్ అయింది, ఇంకా తెలుసా మీకు? ఫ్రెష్ కరివేపాకు లేదండి, కరివేపాకు వేయలేదండి నేను. కరివేపాకు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కొత్తిమీర ఇవి కూడా ఏమక్కర్లేదండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, ఇంకా భోజనం చేసేయటమే. మీలో ఎవరికైనా ఈ కర్రీ తెలియకపోతే మాత్రం ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సార్ ట్రై చేయండి. ఓకేనా, బాయ్.